స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. శ్రీ విశ్వ గురు పూర్ణిమకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఆధ్యాత్మిక విశ్వగురువు వైజ్ఞానిక ఋషి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మనం శ్రీ విశ్వ గురు పూర్ణిమ వేడుకల్ని ధ్యాన మనోప్రస్థానం నందు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు యోగ సాధనను మనం ప్రారంభిస్తున్నాం. అయితే ధ్యాన మనోప్రస్థానంలో భౌతిక మనసు సహజమైనటువంటి మార్పుకి ఈ యొక్క యోగా ప్రాణాయామం ముఖ్య భాగాలుగా ఉంటాయి. అయితే ధ్యానం అనేది వీటి తర్వాత వస్తుంది. రెండవ దశలో మానసిక పరివర్తన జరుగుతుంది. అయితే ఈ విధానంలో ప్రకృతి బద్ధమైనటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని మనకు అనుకూలంగా వినియోగించుకోవడానికి కోసం మన యొక్క విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తున్నాం. దానిలో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం వాడుతున్నాం. ఈ యొక్క ధ్యాన మనోప్రస్థానంలో మన మనసుని మన జీవితాన్ని నడిపించేటువంటి మనసుని మార్చుకోవడానికి గురువుగారు మనకిచ్చినటువంటి సూత్రీకరించి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. పాత వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈ సహజ మనసుని ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనం ఈ విధానాన్ని మనకు గురువుగారు సూచించడం జరిగింది. ధ్యాన మనోప్రస్థానంలో శరీరం యొక్క ఆరోగ్య స్థితికి యోగా, అలాగే న్యూరాన్స్ యొక్క కనెక్టివిటీకి, న్యూరాన్స్ యొక్క మంచి మార్పుకి ఈ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అలాగే తర్వాత దశలో ధ్యానం, ఆసన ప్రాణాయామ ధ్యానం. ధ్యానం ద్వారా ధ్యానంలో ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ విధానం ద్వారా ఏకాగ్రత సాధిస్తున్నాం, దృష్టి ఏకాగ్రత. ఆ తర్వాత కాంటెంప్లేషన్ ద్వారా ఆలోచన క్రమబద్ధం చేస్తున్నాం, ఆలోచనని ఫోకస్ చేస్తూ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నాం. ఈ విధానం ద్వారా ఈ సహజ మనసు ఒక స్థాయికి వెళ్ళి ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ స్థాయికి చేరుతుంది. అయితే సహజమైనటువంటి మనసుకి ఈ ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ స్థాయికి చేరుకున్నటువంటి మనసుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి మనసు చాలా గొప్పగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కంట్రోల్లోకి ఈ మైండ్ వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్లోకి మైండ్ వస్తుందో ఆ స్థితిలో ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ స్థితిలో మనం ఉన్నట్టు. అప్పుడు ఆ మనసుకి నిత్యం శాంతత ఉంటుంది. శాంతతని ఎప్పుడైతే మనం అలవాటుగా ఈ విధానం ద్వారా మనం చేసుకుంటున్నామో ఆ స్థాయికి చేరి ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ ఏదైతే అనుకున్నామో ఆ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ధ్యానాన్ని గురువుగారు ప్రస్థాన ధ్యానం అన్నారు. ఈ విధానానికి ముఖ్యంగా మనం బేసిక్గా మొట్టమొదటి ప్రాథమికంగా మన శరీరాన్ని చక్కబెట్టుకోవాలి. దానికోసం గురువుగారు మనకు సూచించింది ఈ విధానంలో యోగా మొట్టమొదటిది. అయితే యోగా అనేటివి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతీయ సనాతన సంస్కృతిలో ఒక భాగం. ఈ మెడిసిన్స్ ద్వారా మన శరీరాన్ని చక్కబెట్టుకోవడం అనేది కొన్ని వందల సంవత్సరాలు క్రితం మనకు తెలుసు. కానీ భారతీయ సనాతన సంస్కృతిలో ఈ యొక్క యోగా ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితం యోగా ద్వారా మన శరీరాన్ని చక్కగా అన్ని భాగాలని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిగా కొన్ని వేల సంవత్సరాల కింద మన యోగులు ఋషులు ఈ యోగా పద్ధతిని మనకు నిర్దేశించారు. ఈ యోగా ద్వారా మన శరీరాన్ని
మనకు అనుకూలంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా మనం ఉంచుకుంటున్నాం. యోగా ద్వారా చక్కని మార్పులు మన శరీరంలో తీసుకొస్తున్నాం. అయితే ఈ ఆసనాలు అనేటివి కొన్ని వేల రకాల ఆసనాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఆసనాలు చేయాలని కాదు, ఎవరికి వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, వారి యొక్క శారీరక మానసిక అలాగే వారి యొక్క ఏజ్ని బట్టి కూడా ఆ ఆసనాలు ఎవరికి ఏవైతే సూట్ అవుతాయో వాటిని చూసుకొని ఈ సాధన చేయాలి. ఈ యోగా సాధన ఎప్పుడు కూడా ఒక యోగా తెలిసినటువంటి గురువు ఇన్స్ట్రక్టర్ ద్వారానే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బుక్స్ చదువుతూ టీవీ చూస్తూ అలా కాకుండా యోగా నిపుణుల దగ్గర మనకు సూట్ అయ్యేటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో మన శరీర నిర్మాణానికి మన యొక్క శారీరక మానసిక మార్పులకి అనుగుణంగా ఆ విధానాన్ని ఎంచుకొని మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అయితే ఈ ధ్యాన మనోప్రస్థానంలో రెగ్యులర్గా స్ఫూర్తి సాధన శిబిరాల ద్వారా ఈ యోగా ప్రాణాయామం ధ్యానం మనకు ఇక్కడ నేర్పించబడతాయి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ యొక్క దీంట్లో ట్రైనింగ్ తీసుకొని శిక్షణ పొంది ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు మనకు ఉంటాయి. అయితే గురువుగారు ఏ పద్ధతి అయితే ధ్యానం అన్నారో ఆ స్థితికి చేరుకోవడానికి ముందు బేసిక్గా యోగా ప్రాణాయామం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఒక్క రోజులో ఈ సమయంలో ఈ హాఫ్ అన్ అవర్ సమయంలో మనం నేర్చుకోవాల్సింది పెద్దగా ఉండదు. ఈ యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కొంచెం కొత్త నవ్య శక్తిని పొంది మోటివేట్ అయ్యి మనం ఈ యోగా నిత్య సాధనగా మన డైలీ యాక్టివిటీస్లో ఏవైతే ఇతర పనులు మనం నిత్యంగా చేసుకుంటూ ఉంటున్నామో ఈ యోగా ప్రాణాయామం ధ్యానం కూడా నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని మన జీవితాన్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు తీసుకెళ్లాల్సిందిగా గురువుగారు ఈ ధ్యాన మనోప్రస్థానం కేంద్రం ద్వారా మనందరికీ గత కొన్ని సంవత్సరాలుగా సూచిస్తున్నారు. మనలో మంచి మార్పు కోసం నవ్యమైనటువంటి మార్పు కోసం ఈ యొక్క ప్రక్రియ వారు మనకు అందించడం జరిగింది. దానిలో భాగంగా మనం ఇప్పుడు ఈ యోగా ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా నిటారుగా కూర్చోవాలి. అయితే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ చేసి ఉండవచ్చు, అయినా పర్వాలేదు. అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఎప్పుడు యోగా చేయొద్దు. ఈరోజు మన షెడ్యూల్ ప్రకారం ఏంటంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఎవరైనా చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ ఈ సాధన మనం చేసుకోవడానికి అనుకూలంగా ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తాం. అందరూ నిటారుగా కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచండి. దీర్ఘ శ్వాస కొనసాగిస్తూ రాబోయే 30 నిమిషాల వరకు ఎటువంటి ఇతర ఆలోచన లేకుండా ఏవైతే మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఇక్కడ వాటిని పాటిస్తూ సాధన చేయవలసిందిగా మనవి. దీర్ఘంగా శ్వాసను కొనసాగిస్తూ ఉండండి. ఎటువంటి తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు గందరగోళానికి దారితీస్తుంది. గురు వందనంతో మనం సాధన ప్రారంభిద్దాం. నమస్కార ముద్ర. ఓంకారం చెప్పుకుందాం. నేను ముందు చెప్తాను, అందరూ రిపీట్ చేయాలి. సైన్ కరువు లాగా ఈ ఓంకారం ఉంటుంది. అకారంతో స్టార్ట్ అవుతుంది. నాభి నుంచి అకారంతో స్టార్ట్ అవుతుంది. ఉకారం చివర్లో మకారంతో ఎండ్ అవుతుంది. ఒక్కసారి గమనించండి, తర్వాత అందరం కలిసి చెప్దాం. శ్వాస నిండుగా తీసుకోండి. నేను చెప్తాను, అందరం కలిసి చెప్దాం 3 సార్లు. శ్వాస నిండుగా తీసుకోవాలి. Take a long breath. గురువందనం.
నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయాలి. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చేతుల్ని అతి నెమ్మదిగా కిందికి దించండి. దీర్ఘశ్వాస కొనసాగించాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎటువంటి తొందరపాటు ఉండకూడదు సాధనలో. ఈరోజు మన సాధనలో కంటికి సంబంధించినటువంటి వ్యాయామం మనం చేయబోతున్నాం. కంటి కండరాలు, నరాలు, ఆ మజిల్స్ని టోనప్ చేయడానికి, కంటికి సంబంధించినటువంటి కండరాలని, నరాలని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే సైట్ని, విజన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేటువంటి యోగిక్ ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మనం నిత్య జీవితంలో మన డైలీ వర్క్లో భాగంగా సిస్టమ్ ముందు కూర్చుంటాం, వేరే పనులు చేసుకుంటూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. కంటిని మనం వాడుతూ ఉంటాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం. ఆ నయనానికి సంబంధించినటువంటి ఆసనాలు ఈరోజు మనం చేయబోతున్నాం. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, కానీ వీటి ద్వారా బెనిఫిట్ అద్భుతంగా ఉంటుంది. చూడండి. అయితే ఇక్కడ కూర్చుండి చేసేటువంటి యోగిక్ ప్రక్రియలు ఇవన్నీ కూడా సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చోవచ్చు. అలవాటు ఉన్నవాళ్ళు వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదంటే ఇలా సుఖాసనంలో కూర్చోవచ్చు. అయితే ఫస్ట్ ఎక్సర్సైజెస్లో కంటిని పైకి కిందికి, దృష్టిని అన్ని కోణాల్లో మనం చూస్తాం. పైకి చూస్తాం, కిందికి చూస్తాం. ఇలా కంటిని ప్రతి వైపుకి, అన్ని ఏరియాస్లో మనం చూస్తూ చేసేటువంటి ప్రక్రియ ఇది. ఫస్ట్ ఎక్సర్సైజ్ గమనించండి అందరు. ఇక్కడ స్టార్ట్. దృష్టి పైకి చూడండి, అలాగే కిందికి. స్లోగా స్టార్ట్ చేయండి. పైకి కిందికి, లుకప్, లుక్ డౌన్, లుకప్, లుక్ డౌన్, లుకప్, లుక్ డౌన్. అలా ఫాస్ట్గా 10-15 టైమ్స్ అలా చేస్తాం. దృష్టిని పైకి కిందికి, పైకి కిందికి. అలాగే విశ్రాంతి. అందరం ప్రాక్టీస్ చేద్దాం. స్థితి తీసుకోండి. నేను చెప్తూ ఉంటాను, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్.
అందరూ ఆసనం తీసుకోండి. వజ్రాసనం కానీ సుఖాసనం కానీ ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ దృష్టి లంబకోణంలో ముందుకు చూడండి. నెమ్మదిగా పైకి కనుగుడ్లి హై బాల్స్ పైకి చూడండి. కిందికి చూడండి. స్లోగా పైకి కిందికి. లుకప్ లుక్ డౌన్, లుకప్ లుక్ డౌన్. స్లోగా స్టార్ట్ చేయండి. స్పీడ్ పెంచండి. 10-15 టైమ్స్ అలా చేయండి. కంటికి అలుపు వచ్చేంత వరకు మీరు చేయగలిగినంతసేపు చేయండి. నెమ్మదిగా స్లో డౌన్, స్పీడ్ తగ్గించండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు చేస్తూ కంటికి సంబంధించినటువంటి ఈ వ్యాయామంలో మీకు వచ్చినటువంటి స్పందనలు గమనించండి. కంటి కండరాల్లో వచ్చినటువంటి స్వీట్ పెయిన్, తీయటి నొప్పి సరిహద్దుల్లో మనం ఆసనాలు చేయాలి. ఎప్పుడైనా కంటి కండరాలు స్ట్రెచ్ అవుతాయి. కంటికి సంబంధించిన నర్వ్ ఇంపల్సెస్, స్నాయువుల సంవేదన గమనించాలి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి దీర్ఘ శ్వాస చేస్తూ. ఓకే, రెండవ ఎక్సర్సైజ్ చేద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈసారి కంటిని సైడ్స్కి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. స్లోగా ఈ విధంగా డెమాన్స్ట్రేషన్ గమనిస్తూ చేయండి. కళ్ళని రైట్ సైడ్ తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిప్పండి, సైడ్కి తిప్పండి. ఇంతకుముందు అప్ డౌన్ చేసాం, ఇప్పుడు రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. స్లోగా స్టార్ట్ చేయండి. స్పీడ్ పెంచండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా చేస్తున్నటువంటి యోగిక్ ఎక్సర్సైజెస్, ఆసనాలపైనే లగ్నం చేయాలి. కంటికి సంబంధించినటువంటి విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కంటి కండరాలని రిలాక్స్ చేయడానికి, మన సైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. గమనించండి. ఒక 10 టైమ్స్ చేయండి. విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు చేస్తూ మీ యొక్క కంటి భాగాన్ని గమనించండి. మనం సిస్టమ్ మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు కంటికి రిలాక్సేషన్ ఇవ్వచ్చు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. మూడో ఎక్సర్సైజ్ చేద్దాం. ఈసారి కంటిని సర్కిల్ లాగా గుండ్రంగా తింపుతూ క్లాక్ వైజ్లో పైనుంచి రైట్ టు లెఫ్ట్ ఇలా గుండ్రంగా తిప్పుతూ చేయండి. అలాగే 10 టైమ్స్ చేసి రివర్స్గా యాంటీ క్లాక్ వైజ్ కూడా మళ్ళీ 10 టైమ్స్ చేయండి. ఐబాల్స్ని గుండ్రంగా తిప్పాలి. ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళండి, తర్వాత అప్ వెళ్ళండి, తర్వాత రైట్ వెళ్ళండి, డౌన్ వెళ్ళండి. అలా గుండ్రంగా 10 టైమ్స్ తిప్పండి. మెడ తిప్పద్దు, నడుము తిప్పద్దు. కంటి భాగాన్ని మాత్రమే వాడుతూ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే రివర్స్లో కూడా 10 టైమ్స్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా ఐ పైన ఉంచాలి. ఐకి సంబంధించినటువంటి యోగిక్ ఎక్సర్సైజెస్ పైనే మీ యొక్క మనసు లగ్నం చేయాలి. కంటికి సంబంధించినటువంటి వ్యాయామం చేస్తున్నాం. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పూర్తయిన తర్వాత పామింగ్ చేయండి. చేతులు రబ్ చేస్తూ బాగా ఉష్ణాన్ని పుట్టిస్తూ రబ్ చేయండి. అలా రబ్ చేసినటువంటి చేతుల్ని ఐ క్యాప్ లాగా డెమాన్స్ట్రేషన్ చూపించినట్టుగా కంటిపైన పెట్టుకోండి. ఆ వేడిని, ఆ ఉష్ణాన్ని మీ యొక్క కంటి భాగం ఎలా గ్రహిస్తుందో గమనించండి. ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్. ఇలా కంటిపైన ఐ బాల్కి ఇలా కవర్ చేసుకోండి. కవర్ చేసుకుంటూ చిన్నగా మసాజ్ చేస్తూ చేతులు కిందికి దించండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కంటికి సంబంధించి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. మీ యొక్క బొటన వేలిని రెండింటిని డెమాన్స్ట్రేషన్ చూపించిన విధంగా ఉంచుకోండి. ఇలా 2 చేతుల బొటన వేళ్ళు పైకి చూపుతూ 2 మోకాళ్ళ దగ్గర ఉంచండి. నెమ్మదిగా రైట్ హ్యాండ్ని పైకి లేపండి. మీ షోల్డర్ 45 డిగ్రీస్లో ఉండేటట్టుగా మీ యొక్క స్థితి ఉండాలి. ఇప్పుడు కళ్ళు తెరిచి ఈ యొక్క రైట్ బొటన వేలిని, లెఫ్ట్ బొటన వేలిని చూస్తూ డయాగోనల్గా చూస్తూ ఎక్సర్సైజ్ చేయండి. అంటే కర్ణం
మాదిరిగా డయాగోనల్గా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు డయాగోనల్ అంటే కర్ణం, అంటే ఈ కోణంలో మనం ఎప్పుడు చూడం దృష్టి. ఇక్కడ కూడా కంటి కండరాలు స్ట్రెచ్ చేస్తున్నాం. 10 టైమ్స్ చేయండి. దిశ మారుస్తూ రివర్స్ చేస్తూ మళ్ళీ 10 టైమ్స్ చేయండి. నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేయండి, వేగాన్ని పెంచండి. టెన్ 15 టైమ్స్ చేసిన తర్వాత దిశను మార్చండి. పైన ఉన్నటువంటి చేతిని కిందికి తీసుకురండి, కింద ఉన్నటువంటి చేతిని పైకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇదే ప్రక్రియని 10-15 టైమ్స్ కొనసాగించండి. నడుము భాగం, తల భాగం నిటారుగా ఉంచాలి. కంటికి అలుపు వస్తే రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా విశ్రాంతి తీసుకోండి. దీర్ఘ శ్వాస. విశ్రాంతి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. బొటన వేలిని ఇలా ముందుకు తీసుకురండి. మీ యొక్క 2 కన్నులకు మధ్య ఉండేటట్టుగా ఉండాలి. మీ యొక్క చేతి రైట్ హ్యాండ్ 90 డిగ్రీస్లో ఉండాలి. దృష్టిని బొటనవేలు వైపు చూస్తూ ఉండండి. అలాగే సాధ్యమైనంత వరకు మీ దృష్టి దూరం చూస్తూ ఉండండి. అలాగే ఈ బొటనవేలు చూస్తూ ఉండండి. ఇలా మారుస్తూ ఒక 10-15 టైమ్స్ చేయండి. లాంగ్ సైడ్, షార్ట్ సైడ్. కంటి కండరాలు బాగా స్ట్రెచ్ అవుతున్నాయి, గమనించండి. కంటి కండరాలకి ఎలాంటి స్పందనలు ఉన్నాయో గమనించండి. అలాగే నర్వ్స్కి. కంటికి అలుపు వస్తే చేతి దించి విశ్రాంతి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. కొంచెం ముందుకు తీసుకురండి. ఇలా మీ 2 కన్నుగుడ్లకు మధ్య, కన్ను రెప్పలకు మధ్య తీసుకురండి. కన్ను బొమ్మలకు మధ్య తీసుకురండి. దృష్టి ఎక్కడ చూడండి? దూరం చూడండి. బొటనవేలును చూడండి, దూరంగా చూడండి. లాంగ్ సైడ్, ఇంకా షార్ట్ సైడ్. కంటిన్యూ చేయండి. స్లోగా చూస్తూ స్పీడ్ పికప్ చేయాలి. లాంగ్ సైడ్, షార్ట్ సైడ్, లాంగ్ సైడ్, షార్ట్ సైడ్. మీ యొక్క బొటనవేలుని కను బొమ్మల మధ్య పెట్టుకోండి. దూరంగా చూడండి, బొటనవేలును చూస్తూ ఉండండి. కను బొమ్మల మధ్య దగ్గరగా తీసుకురండి. దగ్గరగా చూస్తూ, దూరం చూస్తూ ఒక 15 టైమ్స్ అలా చేయండి. విశ్రాంతి. మళ్ళీ చేతులు రబ్ చేస్తూ ఫార్మింగ్ చేయండి. చేతులు బాగా రబ్ చేసి ఐ క్యాప్ లాగా పెట్టుకోండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. ఒక 2 టైమ్స్ భ్రమరి చెప్దాం. శ్వాస తీసుకోండి. తుమ్మెద ఏ విధంగా సౌండ్ చేస్తుందో అలాంటి శబ్దం చేస్తూ విశ్రాంతి తీసుకుందాం. శ్వాస నిండుగా తీసుకోండి. శ్వాస నిండుగా తీసుకొని మకారం చెప్పాలి. ఈ విధంగా మళ్ళీ శ్వాస తీసుకోండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చెప్దాం. టేక్ ఏ లాంగ్ బ్రీత్. మళ్ళీ భ్రమరి. లాస్ట్ రౌండ్. శ్వాస నిండుగా తీసుకోవాలి. నెమ్మదిగా ముఖమండలాన్ని మసాజ్ చేస్తూ సున్నితంగా చేతులతో, అరచేతులతో
కంటి భాగాన్ని మసాజ్ చేస్తూ, అలాగే ముఖ కండరాల్ని చిన్నగా మృదువుగా మసాజ్ చేస్తూ చేతులు దించండి. కంటిని బ్లింక్ చేస్తూ, కనురెప్పలు కొట్టుకుంటూ ఆ బ్లింక్ చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇవి కంటికి సంబంధించినటువంటి వ్యాయామములు. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కంటికి సంబంధించినటువంటి పూర్తి విశ్రాంతిని ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనం పొందవచ్చు. అలాగే దీనికి రిలేటెడ్గా మెడకు సంబంధించినటువంటి వ్యాయామం కూడా చూద్దాం. సేమ్ ఇదే విధంగా నిటారుగా కూర్చోండి. శ్వాస తీసుకుంటూ మెడ భాగాన్ని పైకి బెండ్ చేయండి, బ్యాక్వర్డ్ బెండింగ్. అలాగే శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్. స్లోగా స్టార్ట్ చేయండి, నెమ్మదిగా కొంచెం వేగాన్ని పెంచండి. మెడ కండరాలు ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి గమనించండి. శ్వాస వదిలిపెడుతూ ముందుకు బెండ్ అవ్వండి. నిటారుగా కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ చేయండి, శ్వాస వదిలిపెడుతూ ముందుకు బెండ్ చేయండి. 5 to 7 టైమ్స్ చేయండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేయొచ్చు. మెడ కండరాలు స్ట్రెంత్ అవుతాయి. మెడకు సంబంధించినటువంటి నొప్పులు కానీ, వాటికి సంబంధించినటువంటి మెడకు సంబంధించినటువంటి ఇతరమైనటువంటి పెయిన్ ఏమన్నా ఉంటే ఈ యొక్క ఎక్సర్సైజెస్ ద్వారా తగ్గుతాయి. రిలాక్స్, నిటారుగా కూర్చోండి. దీర్ఘ శ్వాసని గమనిస్తూ ఉండాలి. నెక్ ఎక్సర్సైజ్లో రెండవది, శ్వాస తీసుకుంటూ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి, తిప్పండి. అలాగే శ్వాస వదిలిపెడుతూ మళ్ళీ రైట్ సైడ్ తిప్పాలి. ఇలా డెమాన్స్ట్రేషన్ బెండ్ చేయకూడదు, ఓన్లీ తిప్పడం, ట్విస్టింగ్ చేయడం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంతవరకు మ్యాక్సిమం మీరు ఎంతవరకు తిప్పగలుగుతారో అంతవరకు నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. కుడివైపు తిప్పండి, నెమ్మదిగా ఎడమవైపు తిప్పండి. రిలాక్స్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అలాగే సైడ్ బెండింగ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి నెమ్మదిగా. లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్స్ గమనించండి, ఎలా స్ట్రెచ్ అవుతుంది కుడివైపు కండరాలు, మెడ కండరాలు. అలాగే దానికి ఆపోజిట్గా కూడా అలాగే గమనించండి. నెమ్మదిగా చేయండి, మెడ నొప్పి ఉన్నవాళ్ళు చేయొద్దు, గమనించండి. ఎక్కువ కూర్చుండి చేసేటువంటి సీట్లో కూర్చుండి చేసే వాళ్ళకి మెడకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత. ఈ ఎక్సర్సైజ్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మెడ నొప్పులు ఉండవు. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నాయి ఈ ఎక్సర్సైజెస్. నెమ్మదిగా తర్వాత ఎక్సర్సైజ్లో కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్లో భాగంగా మెడని రొటేట్ చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపుకి. నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేయండి, నెమ్మదిగా చేయండి. సర్కిల్ లాగా తిప్పాలి మెడని. ఎవరికైనా స్పాండిలైటిస్, మెడ నొప్పులు అలా ఉన్నవాళ్ళు చేయొద్దు దయచేసి. కళ్ళు మూసుకొని సాధన చేయండి. విశ్రాంతి. ప్రాథమికంగా స్టార్ట్ చేసేటప్పుడు 5 రౌండ్స్ మాత్రమే చేయాలి, 5 to 7 రౌండ్స్. విశ్రాంతి తీసుకోండి, నిటారుగా కూర్చోండి. ప్రతి ఆసనంలో 3 స్టెప్పులు ఉంటాయి. చేసేటువంటి స్థితి, ఆసన స్థితి, అలాగే విశ్రాంతి స్థితి. ఈ 3 స్థితులు ఆసనాలకు గమనించాలి. అంటే ఈ మెడకు సంబంధించి, కంటికి సంబంధించి యోగిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే మనం ప్రాక్టీస్ చేశాం. ఆసనాలు చేసేటువంటి క్రమంలో ప్రతి ఆసనానికి చేసేటువంటి స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి ఉంటాయి, గమనించాలి. ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆసనానికి వెళ్ళాలి. ఇప్పుడు చేతి కండరాలకి సంబంధించి, చేతి వేళ్ళకి సంబంధించి లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చేతులు ముందుకు చాపండి, 2 చేతుల్ని 90 degreesలో.
వేళ్ళు దూరంగా ఉంచాలి. ఇలా చేతులు ఇలా ముందుకు అలా ఉంచండి, దూరంగా ఉంచండి. ఇలా చేతి వేళ్ళను మూస్తూ తెరుస్తూ ఉండండి. అక్కడ కండరాలకు సంబంధించి ఎలా ఉందో గమనిస్తూ చేయండి. చేతి వేళ్ళను తెరుస్తూ మూస్తూ స్లోగా స్టార్ట్ చేయండి, స్పీడ్ పెంచండి. అలుపు చేతుల్లో కండరాలకి నర్వ్స్కి స్ట్రెంథెన్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల పట్టు లభిస్తుంది చేతుల్లో, మీ అరచేతులు బలంగా తయారవుతాయి. లేడీస్కి బట్టలు వాష్ చేసుకోవడానికి, బకెట్లు మోయడానికి బాగా పనిచేస్తాయి. అలాగే సిస్టమ్ పైన బాగా వర్క్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల చేతి కండరాల్లో మంచి స్ట్రెంత్ వస్తుంది. విశ్రాంతి తీసుకోండి నెమ్మదిగా. కొద్దిసేపు ఒక 2 సార్లు 3 సార్లు దీర్ఘ శ్వాస కొనసాగించండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, చేతులు అదే విధంగా మళ్ళీ ముందుకు ఉంచండి, పిడికిలు బిగించి ఉంచండి. ఈసారి ఈ రిస్ట్ రొటేట్ చేద్దాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండింటిని ఇలా డెమాన్స్ట్రేషన్ దగ్గర గమనిస్తూ చేయండి. రొటేట్ చేయండి, సవ్య దిశలో అపసవ్య దిశలో చేయండి. 5 రౌండ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 రౌండ్స్ చేయండి. చేతి కండరాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి గమనించండి. సూక్ష్మమైనటువంటి మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. వెన్ను భాగం మెడ భాగం నిటారుగా ఉంచండి. నెమ్మదిగా చేతులు దించి విశ్రాంతి తీసుకోండి. డీప్ బ్రీతింగ్. దీర్ఘ శ్వాస. ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం, లూజనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం వీటిని. ఇవి చేసిన తర్వాత మిగతా ఆసనాలు చేయడానికి మన శరీరం బాగా సహకరిస్తుంది. వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ఆసనాలు చేసే క్రమంలో మీ శరీరం బాగా సహకరిస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, చేతులు ముందుకు చాపండి. ఇలా అరచేతుల్ని పైకి పెట్టండి. ఇలా ముందుకి కిందికి, కిందికి పైకి చేస్తూ ఉండండి 10 టైమ్స్. చేతులు నిటారుగా ఉండాలి. మీ రిస్ట్ దగ్గర ఎలాంటి పెయిన్ ఉంది, స్వీట్ పెయిన్, తీయటి నొప్పి సరిహద్దుల్లో మీ యొక్క ఆసనాలు కానీ ఎక్సర్సైజెస్ కానీ ఉండాలి. పెయిన్ ఎక్కువగా ఉందనుకోండి, ఆపండి. ఆ స్వీట్ పెయిన్ని ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. అలాగే సైడ్స్ కూడా పెట్టుకొని చేయవచ్చు. ఇలా సైడ్స్కి, పక్కకి, పైకి కిందికి పెట్టుకున్నాం, అలాగే సైడ్స్ కూడా చేయండి. విశ్రాంతి తీసుకోండి. దీర్ఘ శ్వాస. కళ్ళు మూసుకొని ఈ చేతికి సంబంధించినటువంటి యోగిక్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందో గమనించండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఎల్బో జాయింట్స్ దగ్గర చేతులు ముందుకు చాపండి. ఇలా ముందుకి వెనక్కి డెమాన్స్ట్రేషన్ చూడండి. చేతులు ముందుకు చాపండి, మోచేతుల దగ్గర బెండ్ చేయండి. ఎల్బో జాయింట్స్కి సంబంధించి ఒక 10 టైమ్స్ చేయండి. విశ్రాంతి తీసుకోండి. చేతుల్లో చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. విశ్రాంతి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మోచేతులు ఇలా దగ్గరగా ఉంచుకోండి. షోల్డర్ రొటేషన్. కింద నుంచి పైకి మళ్ళీ రివర్స్గా చేయండి 5 రౌండ్స్. ఇలా ఫస్ట్ కింద నుంచి పైకి తీసుకెళ్ళండి, అలాగే రివర్స్గా కూడా 5 రౌండ్స్ చేయండి. షోల్డర్ రొటేషన్. మోచేతులు దగ్గరగా తీసుకురావాలి, నెమ్మదిగా పైకి తీసుకెళ్ళాలి. అలా రివర్స్గా కూడా ఒక 5 రౌండ్స్ చేయండి. విశ్రాంతి. దీర్ఘ శ్వాస.
ఇప్పుడు ఒక 2 ఆసనాలు చూద్దాం. లేచి డెమాన్స్ట్రేటర్స్ లేచి నిలబడండి. మీరు అలాగే కూర్చోండి. ఇది వెన్నెముకని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆసనాలు. కూర్చోండి, నెమ్మదిగా లే, తర్వాత లే. త్రికోణాసన్. పాదాలు దూరంగా ఉంచండి. పక్క వాళ్ళకి తగలకుండా చూసుకోవాలి. చూపిస్తాను. త్రికోణాసన్, కటిచక్రాసన్, వెన్నెముకకు సంబంధించినటువంటి ఆసనం ఇది. వెన్నెముకని టోనప్ చేసుకోవడానికి, స్ట్రెంథెన్ చేయడానికి, మన శరీర అవయవాల్లో ముఖ్యమైనటువంటి భాగం ఈ వెన్నెముక. ఈ వెన్నెముకని బలోపేతంగా ఉంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆసనాలు. చేతులు దించండి. శ్వాస వదిలిపెడుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి, నెమ్మదిగా అలాగే బెండ్ అవ్వండి. శ్వాస వదిలిపెడుతూ ఎడమ వైపుకి బెండ్ అవ్వండి, నెమ్మదిగా ఎడమ వైపు, లెఫ్ట్ సైడ్. ఈ స్థితిలో మీ దృష్టి కుడి అరచేతుల పైన ఉండాలి. దృష్టి కూడా మంచి ఆసనంగా పనిచేస్తుంది. మోచేతులు బెండ్ అవ్వద్దు. మీకు ఎంత వీలైతే అంత సైడ్కు మాత్రమే బెండ్ అవ్వాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ స్థితిలో నడుము దగ్గర ఎలాంటి మార్పులు వస్తున్నాయి గమనించాలి. ఇన్హేల్, రైట్ సైడ్. ఎక్సేల్. ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండడం ద్వారా శరీరానికి ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది. ఈ స్థితిలో నడుము దగ్గర కొంచెం పెయిన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో బయటికి నెట్టివేయబడతాయి ఈ స్థితిలో. శ్వాస తీసుకోండి. భ్రమరి చెప్దాం. ఇలా భ్రమరి వ్యాయామం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్హేల్. ఇంకొక రౌండ్ చేద్దాం. ఎక్సేల్. ఆసనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ స్థితిలో ఉండే సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. విశ్రాంతి. చేతులు దించండి. దీర్ఘ శ్వాస కొనసాగిస్తూ ఉండండి. ఆసన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో కొంచెం నొప్పిగా ఉంటుంది. ఆ స్థితిలో ఎక్కువ సమయం ఉండడం ద్వారా శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుంది. అయితే ఈ ఆసనం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. నెక్స్ట్ ఆసనం చూద్దాం. కటిచక్రాసనం. శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకు చాపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. రెగ్యులర్గా ధ్యాన మనోప్రస్థానంలో మనం ప్రాక్టీస్ చేసేటువంటి ఆసనాలు ఇవి. ఇక్కడ శ్వాస తీసుకొని భ్రమరి చెప్పొచ్చు, ఓంకారం చెప్పొచ్చు. ఇన్హేల్. శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి నెమ్మదిగా. అలాగే రైట్ సైడ్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. భ్రమరి చెప్దాం. శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస నిండుగా తీసుకోండి. భ్రమరి చెప్పండి. ఇన్హేల్. విశ్రాంతి. చేతులు నెమ్మదిగా దించండి. విశ్రాంతి తీసుకోండి. ఈ రెండు ఆసనాలు కూడా వెన్నెముకకు సంబంధించినటువంటి యోగాసనాలు. ఆసన స్థితిలో
ఎక్కువ సమయం ఉండడం ద్వారా శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుంది. అయితే యోగికి ఎక్సర్సైజ్ లాగా కూడా వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. లావుగా ఉన్నవాళ్ళు సన్నం కావడానికి ఒక 10 రౌండ్స్తో స్టార్ట్ చేసి 10, 20, 30 అలా రౌండ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నా ఆసనాల్లో చివరి అంశమైనటువంటి సూర్య నమస్కారాలు గమనించండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరికీ తెలుసు. ఈ సూర్య నమస్కారాల్లో మొత్తం 12 పొజిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్థితిలో శ్వాసను అనుసంధానిస్తూ సాధన చేయాలి. నమస్కార ముద్ర. కొత్త వాళ్ళు, ఈరోజు మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్య నమస్కారాలని గమనించండి. ఈ సూర్య నమస్కారాల ద్వారా శరీరంలోని ప్రతి అంగానికి, ప్రతి అవయవానికి కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది. నమస్కార ముద్ర. 1 ఊర్ధ్వ నమస్కార్. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని, మెడని వెనక్కి వంచాలి. ఊర్ధ్వ నమస్కారం అంటాం. ఇక్కడ శ్వాస తీసుకోవాలి. 2 పాదహస్తాసన్. శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. శరీరాన్ని ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. ఇక్కడ తల భాగంలో, చేతుల్లో అధిక రక్త ప్రసరణని ఈ స్థితిలో గమనించాలి. 3 దక్షిణ పాద ప్రసరణ. రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. కుడి మోకాలు నేలకు తాకాలి. శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. ప్రతి భాగాన్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం. ప్రతి భాగం దగ్గర మార్పులు వస్తున్నాయి, గమనించండి. 4 ద్విపాద ప్రసరణ. 2 కాళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాం. శ్వాస వదిలిపెడుతూ ముందుకు చూస్తున్నాం. 5 శశాంకాసన్. ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. దీర్ఘ శ్వాస చేస్తూ రిలాక్స్ అవుతున్నాం. 6 సాష్టాంగ ప్రణిపాత్. ఎక్సేల్ ఓల్డ్. శ్వాస వదులుతూ ముందుకు వస్తున్నాం. శ్వాసను బంధిస్తున్నాం. 7 భుజంగాసన్. మెడ నొప్పిని తగ్గిస్తుంది ఈ ఆసనం. అలాగే వెన్ను నొప్పిని కూడా తగ్గిస్తుంది. శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు మెడని, వెన్నుని వెనక్కి ఉంచుతున్నాం. 8 పర్వతాసన్. శరీరం పర్వతాకృతిలో ఉంటుంది. మోకాళ్ళు వంచకుండా మీ యొక్క దృష్టిని నాభి వైపు చూస్తూ ఉండాలి. కాళ్ళు చక్కగా స్ట్రెచ్ అవుతున్నాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. 9 శశాంకాసన్. 5th and 9th 2 కూడా ఒకే స్థితి, శశాంకాసన్. చిన్నపిల్లలకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ కావడానికి, మెమొరీ ఇంప్రూవ్ కావడానికి చక్కని ఆసనం. అలాగే అల్లరి తగ్గడానికి కూడా ఈ ఆసనం చిల్డ్రన్స్కి ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో ఉండి ఓంకారం కానీ, భ్రమరి కానీ మనం చెప్పొచ్చు. చక్కని రిలాక్సేషన్ వస్తుంది. 10 దక్షిణ పాద సంకోచన్. కుడి పాదాన్ని చేతుల మధ్యలోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. నెక్స్ట్ 11 పాదహస్తాసన్. నెక్స్ట్ ఊర్ధ్వ నమస్కార్. శ్వాస తీసుకోవాలి. 0 నమస్కార ముద్ర. ఇలా 12 స్టెప్ల ద్వారా సూర్య నమస్కారాలు ఎక్కడైతే స్టార్ట్ చేశామో ప్రారంభ స్థితిలోకి మళ్ళీ చివరి స్టెప్ అయిన తర్వాత వస్తున్నాం. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి. ఈ సూర్య నమస్కారాల ద్వారా శరీరంలోని ప్రతి అవయవాన్ని కదులుస్తూ మంచి వ్యాయామాన్ని ఇస్తూ శరీరాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంచుకుంటాం. రక్త ప్రసరణ అన్ని భాగాలకి చక్కగా జరుగుతుంది. అలాగే ఆక్సిజన్, ప్రాణవాయువు చక్కగా అందుతుంది. నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ప్రాణాయామం, ధ్యానం చేయడానికి ఈ చాలా దోహదపడతాయి. రిలాక్స్ అవ్వాలి. ఆసనాలు పూర్తయిన తర్వాత చివరిగా శవాసనం, అమృతాసనం అంటాం. ఆ శవాసనంలో రిలాక్స్ అవుతాం. నెమ్మదిగా డెమాన్స్ట్రేషన్స్ అందరూ కూడా శవాసనంలోకి వెళ్ళండి. 2 minutes. ఎవరైనా చేయగలిగితే, మీకు ప్లేస్ ఉంటే, సౌకర్యంగా ఉంటే అక్కడ చేయండి. శవాసనం నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళండి. అయితే అందరికీ సరిపోకపోవచ్చు ప్లేసు, ఎవరికైనా కన్వీనియంట్గా ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఈ శవాసనం ద్వారా శరీరానికి చక్కని విశ్రాంతి దొరుకుతుంది. దీన్ని అమృతాసనం అంటాం. ఆసనాలు పూర్తయిన తర్వాత శవాసనం ద్వారా మన యొక్క ఆసన ప్రక్రియని ముగించేస్తాం. ఈ స్థితిలో కాళ్ళు దూరంగా ఉంటాయి, చేతులు కూడా దూరంగా ఉంటాయి. కళ్ళు
నమ్రతగా మూసుకొని శరీరాన్ని గమనిస్తూ ఉంటాం. శరీరంలోని ప్రతి భాగాన్ని ఈ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా విశ్రాంతినిస్తాం. శరీరానికి మనసుకి దీర్ఘ శ్వాసని గమనిస్తూ ఉండాలి. శరీరంలోని ప్రతి భాగానికి చక్కని విశ్రాంతి లభిస్తుంది. శవాసనం ద్వారా మనసు శాంతం అవుతుంది. నెమ్మదిగా కుడి అరచేతిని పొట్టపైకి తీసుకురండి. ఓంకారం చెప్పుకోవాలి. గమనించండి. శ్వాస నిండుగా తీసుకొని ఓంకారం చెప్దాం. టేక్ ఏ లాంగ్ బ్రీత్. శ్వాస మళ్ళీ తీసుకోవాలి. Again, long breath. కుడి అరచేతి స్పర్శ ద్వారా సూక్ష్మమైన మార్పులు గమనించండి. శ్వాస తీసుకోవడం ద్వారా పొట్ట పైకి రావడం, శ్వాస వదలడం ద్వారా పొట్ట లోపలికి వెళ్ళడం గమనిస్తూ ఉండాలి. ఎలాంటి తొందరపాటు ఉండకూడదు. అవగాహనతో సాధన ముందుకెళ్ళాలి. అవేర్నెస్ ఇన్ ది యాక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటాం. అవగాహనతో చేసే ప్రతి పని యోగా అవుతుంది. వంట పని కానివ్వండి, తోట పని కానివ్వండి, మనం నిత్య జీవితంలో చేసుకునేటువంటి వర్క్స్ కానివ్వండి, అవగాహనతో ఏదైతే చేస్తామో అది యోగానే అవుతుంది. నెమ్మదిగా ఎడమ అరచేతిని తల క్రిందగా తీసుకురండి. కుడి మోకాలు వద్ద ఫోల్డ్ చేస్తూ పైకి మడవండి. నెమ్మదిగా స్లోగా లెఫ్ట్ సైడ్ తిరగండి. తొందరపాటు లేకుండా నిదానంగా లేచి కూర్చోవాలి. నిటారుగా కూర్చోవాలి. అందరూ కూడా నిటారుగా కూర్చోండి. ఒక శ్లోకం ద్వారా ఈ యొక్క యోగా సెషన్ టర్మినేట్ చేద్దాం. నమస్కార ముద్ర. కళ్ళు మూసుకొని దీర్ఘశ్వాసని గమనిస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను, గురువందనం మీరు రిపీట్ చేయాలి. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. ఓం శాంతి శాంతి శాంతి. అతి నెమ్మదిగా చేతులు దించండి. ఎటువంటి తొందరపాటు లేకుండా. ఇంతవరకు మనం యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకున్నాం. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారిచ్చినటువంటి మనసు యొక్క ప్రస్థానం వైపుకి మనసును తీసుకెళ్లే దిశగా వారిచ్చినటువంటి సూత్రీకరించి ఇచ్చినటువంటి ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియలో ఆసనాలు ప్రాక్టీస్ చేసుకున్నాం. ఈ విధంగా నిత్య జీవితంలో ఈ యొక్క క్రియని మనం ఒక హ్యాబిచువేట్గా చేసుకొని సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి మంచి ఫలితాలని మనం ఈ సాధన ద్వారా మనం స్వీకరించవచ్చు. వారి యొక్క దివ్య ఆశీస్సులను మనం పొందవచ్చు. ఇప్పుడు ప్రాణాయామాన్ని మనం సాధన చేయబోతున్నాం. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఎవరైతే వచ్చారో నేను ఈ ప్రాణాయామానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ ఇస్తాను. కొత్త వాళ్ళకి అందరికీ తెలుసు. ఒక్కసారి
ఒక 5 నిమిట్స్లో ఈ యొక్క బ్రీఫింగ్ విన్న తర్వాత అందరం కలిసి ఒక సైకిల్ కానీ ఒక యూనిట్ కానీ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాణాయామంలో ఫస్ట్ యూనిట్, మొదటి యూనిట్ని హాఫ్ టైం హోల్డింగ్ యూనిట్ అంటాం. ఈ హాఫ్ టైం హోల్డింగ్ యూనిట్కి సంబంధించి ప్రాణాయామ ప్రక్రియలో 3 సైకిల్స్ ఉంటాయి. ఎన్ని సైకిల్స్ ఉంటాయి? 3 సైకిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సైకిల్స్లో ఒక్కొక్క సైకిల్ సంబంధించి 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్, ఆ బేసిక్ స్టెప్స్ 5 స్టెప్స్ ఎవరికైతే అర్థమవుతాయో ప్రాణాయామం పూర్తిగా అర్థమైనట్టే భావించాలి. ఈ 5 స్టెప్స్లో సాధన ప్రారంభించే తీరు మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. మగవాళ్ళు కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని తీసుకోవడం ఆరంభించాలి. అదే లేడీస్ వరకైతే ఆడవాళ్ళకి లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. నిశ్శబ్దాన్ని పాటించాలి. అందరు దయచేసి క్రమశిక్షణతో ఉండాలి. అప్పుడు మనం ఇక్కడికి వచ్చిన దానికి కరెక్ట్గా సముచితంగా ఉంటుంది. సాధకులందరూ కూడా గమనించాలి. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఈ ప్రాణాయామ ప్రక్రియలో మొదటి ముక్కు రంధ్రాన్ని కుడి ముక్కు రంధ్రం, రైట్ నాస్ట్రిల్ ఇస్ ద ఫస్ట్ నాస్ట్రిల్గా భావించాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ని సెకండ్ నాస్ట్రిల్గా భావించాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాస్ట్రిల్ ఇస్ ద రైట్ నాస్ట్రిల్, సెకండ్ నాస్ట్రిల్ ఇస్ ద లెఫ్ట్ నాస్ట్రిల్. కుడి ముక్కు రంధ్రం మొదటి స్టెప్, రెండవ ముక్కు రంధ్రం రెండవ స్టెప్గా భావించాలి. కుడి ముక్కు రంధ్రాన్ని మొదటి స్టెప్గా, రెండవ ముక్కు రంధ్రాన్ని రెండవ స్టెప్గా భావించాలి. అయితే ఫస్ట్ స్టెప్ ద్వారా ఫస్ట్ శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మగవాళ్ళకి కుడి ముక్కు రంధ్రం గమనించండి. ఆడవాళ్ళకి మొదటి స్టెప్ ఎడమ ముక్కు రంధ్రం. మొదటి నాస్టిల్ ద్వారా, ఫస్ట్ నాస్టిల్ అంటే మగవాళ్ళు కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో మొదటి నాస్టిల్ ద్వారా శ్వాస తీసుకొని ఎంత సమయం అయితే మనం శ్వాస తీసుకుంటామో, మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ఎంతైతే సమయం తీసుకుంటామో అందులో సగం సమయము బంధించాలి. తిరిగి అదే ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని అంతే సమయం వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ హాఫ్ టైం బంధించాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ సైకిల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో సెకండ్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకోవాలి. సెకండ్ నాస్ట్రిల్ అంటే ఆడవాళ్ళకి కుడి ముక్కు రంధ్రం, మగవాళ్ళకి ఎడమ ముక్కు రంధ్రం. అలా సెకండ్ నాస్ట్రిల్ ద్వారా మొదటి ముక్కు రంధ్రం లాగే శ్వాస తీసుకొని అంతే సమయం శ్వాస తీసుకొని అందులో సగం సమయం బంధించాలి. తిరిగి అంతే సమయాన్ని శ్వాసని బయటికి వదలాలి, మళ్ళీ బంధించాలి. ఇది రెండవ స్టెప్. మూడవ స్టెప్లో మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. మొదటి ముక్కు రంధ్రం ద్వారా అనగానే జెంట్స్ రైట్కి వెళ్ళాలి, రైట్ నాస్ట్రిల్కి వెళ్ళాలి. లేడీస్ లెఫ్ట్ నాస్ట్రిల్కి వెళ్ళాలి. అదేవిధంగా పూర్వ సమయాన్ని పాటిస్తూ అంతే సమయం శ్వాస తీసుకొని సగం సమయం బంధించి రెండవ ముక్కు రంధ్రం ద్వారా సెకండ్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస అంతే సమయాన్ని వదిలిపెట్టి సగం బంధించాలి. ఇది మూడవ స్టెప్. నాలుగో స్టెప్ దీనికి రివర్స్గా చేయాలి. అంటే రెండవ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం, సగం బంధించడం, మళ్ళీ మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని వదిలిపెట్టడం, మళ్ళీ సగం సమయం బంధించడం. ఐదవ స్టెప్లో అందరికీ కామన్గా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కామన్గా రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం పూర్వంలాగానే, సగం సమయం మళ్ళీ అలాగే బంధించి బోత్ నాస్టిల్స్ ద్వారా అంతే సమయాన్ని పాటిస్తూ శ్వాసను వదిలిపెట్టి మళ్ళీ హాఫ్ టైం బంధించాలి. ఇవి 5 స్టెప్స్. ఈ 5 స్టెప్స్ మీకు కనుక అర్థమైతే ప్రాణాయామం కంప్లీట్గా అందరికీ అర్థమైనట్టే. ఒక్కసారి చిన్నగా రివ్యూ చేస్తాను. ఫస్ట్ స్టెప్లో మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస నియమం పాటించాలి. శ్వాస తీసుకోవడం, హాఫ్ టైం బంధించడం, శ్వాస వదిలిపెట్టడం, హాఫ్ టైం బంధించడం. మగవాళ్ళకి రైట్, లేడీస్కి లెఫ్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇలాగే రెండవ ముక్కు రంధ్రం ద్వారా చేయాలి. రెండవ ముక్కు రంధ్రం అంటే మగవాళ్ళకి ఎడమ ముక్కు రంధ్రం, ఆడవాళ్ళకి కుడి ముక్కు రంధ్రం. రెండవ ముక్కు రంధ్రం లాగా
మొదటి ముక్కు రంధ్రం లాగే రెండవ స్టెప్ చేయాలి. మూడవ స్టెప్లో మొదటి ముక్కు రంధ్రం నుంచి రెండవ ముక్కు రంధ్రం వైపుగా కొనసాగాలి. అంటే ఫస్ట్ నాస్టిల్ ద్వారా అంతే సమయాన్ని శ్వాస తీసుకొని సగం సమయం బంధించి రెండవ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని వదిలిపెట్టి సగం సమయం బంధించాలి. ఇది మూడవ స్టెప్పు. నాలుగవ స్టెప్పు దీనికి రివర్స్గా చేయాలి. అంటే ఇక్కడ సూక్ష్మంగా గమనిస్తే మగవాళ్ళు చేసేటువంటి మూడవ స్టెప్పు ఆడవాళ్ళు నాలుగో స్టెప్పుగా చేస్తారు. ఆడవాళ్ళు చేసేటువంటి నాలుగో స్టెప్పు మగవాళ్ళు మూడో స్టెప్పుగా చేస్తారు. ఐదవ స్టెప్ అందరికీ కామన్గా బోత్ నాస్టిల్ ద్వారా శ్వాస తీసుకోవడం, సగం సమయం బంధించడం, మళ్ళీ అదే సమయాన్ని శ్వాసను వదిలిపెట్టడం, సగం సమయం బంధించడం. ఇలా ప్రాణాయామాన్ని సాఫీగా చేయడం ద్వారా ప్రాణవాయువు అధికంగా శరీరానికి అందుతుంది. ఆలోచనల సంఖ్య, పెను తుఫాన్లో వస్తున్నటువంటి ఆలోచనల సంఖ్యని ఈ ప్రాణాయామం ద్వారా కంట్రోల్ చేసి కండెన్సర్ లాగా పనిచేసేందుకు గురువుగారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రాణాయామం సాధన. న్యూరాన్స్ కనెక్టివిటీ పెరుగుతుంది. న్యూరాన్స్ వాటి యొక్క బాండ్ పెరుగుతీ ఆలోచనల సంఖ్య విపరీతంగా అనవసరంగా వచ్చేటువంటి ఆలోచనల సంఖ్యని ఈ ప్రాణాయామం ప్రక్రియ ద్వారా మనం తగ్గించుకుంటాం. అయితే నిర్మాణాత్మక ఆలోచన సరళిని అలవర్చుపరుచుకునేటువంటి స్థితి మనకు దీని ద్వారా వస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఈ ప్రాణాయామం ద్వారా మనం పెంచుకోగలుగుతాం. అలాగే కాన్సన్ట్రేషన్, మెమొరీ, అలాగే హీమో వృద్ధి జరుగుతుంది. శరీరంలో చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. లోపల ఉన్నటువంటి మలినాలు, విషాలు అన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి. ప్రాణాయామం చేసిన తర్వాత చక్కటి మనసుకు నెమ్మది కలిగే స్థితిని మీరు అనుభవపూర్వకంగా సాధన చేసిన తర్వాత తెలుసుకోవచ్చు. ఆసనాల ద్వారా శరీరాన్ని ఆరోగ్యపరచుకోవడం, ప్రాణాయామం ద్వారా మనసుని కుదుటపరచుకోవడం, దాని తర్వాత ధ్యానంలో మొదటి దశగా ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ ద్వారా గురువుగారి చిత్రపటాన్ని మన నుదురు భాగంకి ఎదురుగా ఉంచుకొని తదేకంగా అదే చూపుగా చూస్తూ కళ్ళు నెమ్మదిగా మూసుకొని ఆ రూపాన్ని కంటి ముందు మనోదర్శనం చేస్తూ కాంటెంప్లేషన్ చేస్తాం. ఇలా 4 దశలుగా ధ్యాన మనోప్రస్థాన సాధన ప్రారంభ దశగా ఈ సాధన మనం చేస్తాం. దీని ద్వారా మంచి ఫలితాలు మీకు సాధన చేస్తూ ఉంటే ఆ అనుభవపూర్వకంగా అనుభవంలో తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరం కలిసి ఒక సైకిల్ ప్రాణాయామం ప్రాక్టీస్ చేద్దాం. నిటారుగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. తల భాగం నిటారుగా ఉంచాలి. నాసికా ముద్ర అంటే చూపుడు వేలు, బొటన వేలు తీసుకొని రెండవ ముక్కు రంధ్రాన్ని బంధించండి. అందరూ ఆడవాళ్ళు కుడి ముక్కు రంధ్రం బొటన వేలుతో బంధించాలి. మగవాళ్ళు ఎడమ ముక్కు రంధ్రాన్ని చూపుడు వేలుతో బంధించాలి. ఇది నాసికా ముద్ర. మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. 1 2 3 4 బంధించండి. 1 2. మొదటి ముక్కు రంధ్రం ద్వారా అలాగే శ్వాస వదలండి. 1 2 3 4 బంధించండి. హాఫ్ టైం. 1 2. రెండవ ముక్కు రంధ్రం ద్వారా రెండవ స్టెప్లో శ్వాస అలాగే తీసుకోండి. 1 2 3 4 బంధించండి. 1 2. రెండవ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస సాఫీగా నెమ్మదిగా వదలండి. అదే ప్రకారం 1 2 3 4 బంధించండి. 1 2. మూడో స్టెప్లో మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస నెమ్మదిగా తీసుకోండి. అదే పద్ధతిలో 1 2 3 4 బంధించండి. 1 2. రెండవ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వదలండి. 1 2 3 4 బంధించండి. 1 2. రెండవ ముక్కు రంధ్రం ద్వారా మళ్ళీ శ్వాస తీసుకోండి. ఫోర్త్ స్టెప్లో 1 2 3 4 బంధించండి. 1 2. మొదటి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వదలండి. 1 2 3 4 బంధించండి. 1 2. రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస నెమ్మదిగా తీసుకోండి. 1 2 3 4 బంధించండి. 1 2. రెండింటి ద్వారా శ్వాస వదలండి. 1 2 3 4 బంధించండి. 1 2. నెమ్మదిగా చేతులు దించండి.